గజ దొంగ. ఒకనాడు ఒక వ్యాపారి రామచంద్రపురం నగరానికి వర్తకం మీద వచ్చి తాను తెచ్చిన సరుకంతా అమ్మేసి విక్రయధనం 1000 రూపాయలు మూట కట్టుకొని ఆ రాత్రి సత్రానికి వెళ్ళి గదిలో పడుకున్నాడు. ఆ వ్యాపారి మర్నాడు ఉదయం లేచి చూసుకుంటే డబ్బు మూట లేదు. వెంటనే అతను సత్రం యజమానికి ఈ సంగతి తెలిపాడు. సత్రం యజమాని సత్రంలో బస చేసిన వాళ్ళందరినీ ఒక చోట చేర్చి అందరి సామాన్లు సోదా చేయమని నౌకర్లను ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఒక పెద్ద మీసాలవాడు తలకొక గుడ్డ చుట్టుకొని ఒక మూట తీసుకొచ్చి వ్యాపారి కాళ్ళ దగ్గర పెట్టి, ఇదిగో మీ డబ్బు మూట, మీ సొమ్ము సరిగ్గా ఉందో లేదో చూసుకోండి, దీన్ని దొంగలించిన వాడిని నేనే, నా కారణంగా ఈ పెద్ద మనుషులందరూ అవమానానికి గురి కావటం సహించలేక పట్టుపడిపోదామని వచ్చాను అని అన్నాడు. ఈ మాటకు వ్యాపారి ఆనందించి మూట విప్పి డబ్బు ఎంచి చూసుకొని డబ్బంతా సరిగ్గానే ఉన్నది, ఇంతకు నువ్వు మామూలు దొంగవు కానట్టున్నావు, దొంగెవడు ఇలా చేయడు, ఇందా బహుమానం అంటూ వాడికి కొంత డబ్బు ఇవ్వబోయాడు. వాడు దాన్ని స్వీకరించక, దొంగ దండనకు అర్హుడు కానీ బహుమానానికి అర్హుడు కాదు, ఇంతకు నేను ఈ దొంగతనం ఎలా చేశానో చెప్తే మీ అందరికీ హెచ్చరికగా ఉంటుంది, మీరు మీ సరుకంతా అమ్మేసి సొమ్ము తీసుకొని బయలుదేరగానే నేను మీ వెనకే వచ్చాను. మీరు సత్రంలో గది ఏర్పాటు చేసుకునేటప్పుడు మీది ఫలానా గది అని తెలియగానే అందులో ప్రవేశించి మంచం కింద దూరాను. మీరు పడుకుని గురక పెట్టడం మొదలు పెట్టగానే ఇలా పాకుతూ వచ్చి మూట చప్పుడు కాకుండా ఇలా పట్టుకొని ఈ వెనక ఉన్న చీకటి గదిలోకి పారిపోయాను అంటూ వ్యాపారి మూటను తీసుకొని వెనక ఉండే గదిలోకి పరిగెత్తి వెనక ఉన్న గోడ దూకి లాఘవంగా అడవిలోకి మాయమయ్యాడు. దొంగ ఉద్దేశం ఏంటో తెలియక వాడు మళ్ళీ వస్తాడని చూస్తున్న వాళ్ళందరికీ వాడి ఎత్తు అర్థమయ్యేసరికి వాడి జాడ ఏమాత్రమూ లేదు. నిజానికి వాడు మామూలు చీకటి దొంగ కాదు, గజ దొంగ. వాడు నలుగురు చూస్తుండగానే దొంగతనం చేస్తాడు. ఈ గజ దొంగ కింద ఒక శిష్యుడు కూడా ఉండేవాడు. వాడు తన గురువుకు సహాయంగా ఉండేవాడు. ఈ శిష్యుడు ఒకసారి ఒక ధనికుడిని వెంబడించాడు. ఆ ధనికుడి చేతిలో ఒక పసుపు రంగు సంచి ఉంది. ఆ సంచిలో బంగారు నాణాలున్నాయి. వాటిని ధనికుడు ఎంచి సంచిలో పోసుకోవడం చూసి దొంగ ఆయనను వెంబడించాడు. ఆ ధనికుడు ఇంటికి వచ్చి సంచి లోపల పెట్టమని తన నౌకరికిచ్చి వాడిని చెంబుతో నీరు తెమ్మన్నాడు. నౌకరు సంచిని లోపల బల్ల మీద పెట్టి యజమానికి చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఆయనకు ఫలహారం తీసుకురావటానికి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. యజమాని కొబ్బరి చెట్టు దగ్గర కాలు కడుక్కునే సమయంలో దొంగ చల్లగా లోపలికి ప్రవేశించి బల్ల మీద సంచి సంగ్రహించి శీఘ్రంగా అడవి చేరి తన గురువుకు సంచి ఇచ్చి తాను దాన్ని ఎలా సంగ్రహించింది చెప్పాడు. ఒరే, చాలా తప్పు పని చేశావు. సంచి పోవటం కనిపెట్టి ఆ ధనికుడు తన నౌకర్ని శంకించి హింస పెడతాడు. మన వల్ల ఎవ్వరికీ హాని రాకూడదు అన్నాడు గజదొంగ. పొరపాటే జరిగింది, ఇప్పుడే వెళ్ళి ఆ నౌకరు బాధపడకుండా చూస్తాను అంటూ శిష్యుడు పసుపు రంగు సంచి తీసుకుని ధనికుడి ఇంటికి వెళ్ళాడు. ధనికుడు తన నౌకర్ని వసారా గుంజకు కట్టి, ఆ సంచి ఏం చేశావో చెప్పకపోతే నిన్ను వాతలు పెట్టి చంపేస్తాను చెప్పు అని భీకరంగా బెదిరిస్తున్నాడు. నేనే పాపం ఎరుగను బాబో అని నౌకరు ఏడుస్తున్నాడు. ఇంతలో గజదొంగ శిష్యుడు అయ్యా అని పిలిచాడు. ఎవరు అంటూ ధనికుడు బయట వైపు చూశాడు. గజదొంగ శిష్యుడు పసుపు రంగు సంచి ధనికుడు ముందు పెట్టి, నేను సుబానుగారి మనిషినండి. మీరింతకు ముందు సుబానుగారి ఇంటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఈ సంచి అక్కడ పెట్టి మర్చిపోయారంటండి. సుబానుగారు ఈ సంచి మీకు ఇవ్వమన్నారు, ఇంక వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. ధనికుడు ఇంటికి వస్తూ సుబానుగారింటికి వెళ్ళిన మాట నిజమే, కానీ సంచి ఇంటికి తెచ్చినట్టుగా ఆయనకు బాగా గుర్తుంది. ఆయన నౌకరు కట్లు విప్పుతూ, ఈ సంచిని నేను అసలు ఇంటికే తీసుకురాకపోతే బల్ల మీద పెట్టానని ఎలా అన్నావురా అని అడిగాడు. మీరిచ్చారని గట్టిగా చెప్తుంటే నేను బల్ల మీద పెట్టాను కాబోలు అనుకున్నానండి అన్నాడు నౌకరు. కానీ తర్వాత ధనికుడు తన సంచి విప్పి చూసుకుంటే అందులో ఉన్నవి బంగారు నాణాలు కావు, చిల్ల పెంకులు. విచారించగా సుబానుగారికి అలాంటి నౌకరే లేనట్టు కూడా తేలింది. ఈ విధంగా గురు శిష్యులిద్దరూ గొప్ప గజదొంగలుగా ఎవ్వరికి ఏ ఇబ్బందులు లేకుండా వారి యుక్తితో దొంగతనాలు చేసేవారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.